విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మరోవైపు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు నాయకులు కూడా తరలివచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే వైసీపీ నాయకుల మీద జరుగుతున్న ఈ అక్రమ కేసులను గురించి మాట్లాడేందుకు ముందబడి పోతిన మహేష్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఎప్పుడో జరిగిన కేసు, దీనికి సంబంధం లేదు, 81 గా కూడా ఉన్నాడు. కానీ ఈ రోజు సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎవరైతే ఫిర్యాదు వెనక్కి తీసుకుని అతన్ని కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ కేసుని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వంశీ గారు ఈ కేసులో 71వ నిందితులుగా ఉన్నారు. అందులో ఆయన హైకోర్టు బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి. ఏ మాత్రం కేసును ప్రభావితం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇదేమి పెద్ద కేసు కూడా కాదు. ఇదే మర్డర్ కేసా లేకపోతే 307 ఇదేం కేసా? 71వ నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తిని కావాలని ఇరికించాలి, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కుట్ర అయితే చేసింది. మరి సత్యవర్ధన్ కూడా ఎక్కడ చెప్పారు? ఆయన కేసు నేను వాపసు తీసుకుంటానని మెజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇస్తే అటువంటి వ్యక్తిని మరి కావాలని ఈ కేసులో మళ్లీ ఏదో రకంగా అతన్ని ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేసి ఈ కేసులో వంశీ గారిని ఇరికించారనేటువంటి కుట్ర అయితే చాలా స్పష్టంగా బయటపడుతుంది. ప్రజాస్వామ్యంలో ఇదంతా మంచి పద్ధతి కాదు. ప్రతీకార రాజకీయాలకి ఇది చాలా ప్రత్యక్ష ఉదాహరణను కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఈ రోజున అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవడానికి వస్తే విజయవాడ నగరం ఒక్కసారిగా 1,00,000 మంది, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మరి 1,00,000 మందికి పైగా మరి ప్రజలు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున మరి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా అనేక ఆంక్షలు పెట్టారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి వచ్చేందుకు ప్రజలను గాని, మహిళలను గాని, యువత గాని రానియకుండా కావాలని తీవ్రమైనటువంటి ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి అందరిని కూడా నియంత్రించేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చెల్లమని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముమ్మాటికి వల్లభనేని వంశీ గారిని ఈ కేసులో ఇరికించారు, కుట్ర చేశారు. ఆయనకి సత్యవర్ధన్ని ఎటువంటి ప్రలోభ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కేసు ఆయనతో విత్డ్రా చేయించాల్సినటువంటి అవసరం వంశీ గారికి అంతకన్నా లేదు. ఈ మాట పదే పదే చెప్పగలం. ఎందుకంటే ఆయన ఈ కేసులో 71వ ముద్దాయి, హైకోర్టు బెయిల్ మీద ఉన్నారు. కాబట్టి ఆయనకి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని ఆయన ఏదో రకంగా ఈ కేసు నుంచి ఉపసంహరించుకొని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కుట్రే పోలీసు వాళ్ళ ద్వారా చేయించారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు టీడీపీ నాయకులు కావచ్చు, నారా లోకేష్ కూడా పదే పదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇది దాంట్లో భాగంగానే మనం భావించొచ్చా? ఖచ్చితంగా. ఈరోజు గతంలో కూడా చూసాం, తెలుగుదేశం పార్టీ ఏమని ప్రచారం చేసింది? ఒక టైంలో రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, ఇంకోసారి రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ పేర్లన్నీ పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులే. భారతదేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంది. అయినా కూడా రాజ్యాంగాన్ని మరి ఈరోజు తూట్లు పొడుస్తా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా, ఇట్లాంటి ప్రతీకార చర్యలకు పాల్పడతా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అనేది ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు. మీరు ఈరోజు చూస్తాం అనేక మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద మీరు ఫోకస్ చేయకుండా ప్రతీకార రాజకీయాలు తీర్చుకోవడం మీద మీరు దృష్టి సారిస్తే ప్రజలు మిమ్మల్ని ఊరుకోరని కూడా హెచ్చరిస్తానా. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, రాజ్యాంగాన్ని గనక అపహాస్యం చేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఉపేక్షించాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కానీ ఇంత జరుగుతున్న అనేక సార్లు చాలా మంది అరెస్టులు అయ్యారు ఇప్పటి వరకు వైసీపీ నేతలు. కానీ ఓవైపు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా చెప్తున్నారు మేము అసలు ఎలాంటి ఉద్దేశపూర్వమైన అరెస్టులు చేయం, ఇలాంటి కక్ష రాజకీయాలు చేయమని. వాళ్ళు అన్ని కూడా చెప్పేవి శ్రీరంగ నీతులు. ఇంకా తర్వాత మీరు ఫీల్ చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో గత 8 నెలలుగా పాలన గాలికి వదిలేసి అన్ని కూడా ప్రతీకార రాజకీయాలే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు ఈ రోజున ఒక్క కార్పొరేషన్ లో కార్పొరేటర్ లేకపోయినా, కౌన్సిలర్ లేకపోయినా మరి వైస్ చైర్మన్ ఎంపిక చేసుకుని బలవంతంగా మరి ఆ చైర్లో కూర్చునేటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతా ప్రజాస్వామ్యాన్ని మరొకసారి అపహాస్యం చేస్తున్నారు. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇటుకరాయ, అదేవిధంగా ఒక్క బస్తా సిమెంట్ కలిపిన పాపాన్ని కూడా పోలేదు. ఆయన కేవలం వైఎస్ఆర్సీపీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు దూషించాలి అనేటువంటి అంశం మీద ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు
పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారి జపం చేయడంతోనే కాలం సరిపోతోంది. జగన్ గారి పేరెత్తితేనే వాళ్ళకి భయం అయితే వస్తోంది. అందుకని ఏ సంఘటన జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు చూశారు కదా మీరు. ఇది ఒక ప్రజా నాయకుడికి, జనంలోంచి పుట్టిన నాయకుడికి ఏ విధంగా మద్దతు ఉంటుందని చెప్తాను మరొకసారి ఇది నిదర్శనం. అదేవిధంగా కూటమి కూడా పాలన మీద దృష్టి పెట్టకుండా ప్రతీకార చర్యల మీద దృష్టి పెడితే చాలా వేగంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే నీతి సూక్తులు చెప్తారు కదా. ఆయన ఈ రోజున నిన్న మరి ఆడపిల్లల బాత్రూంలో తొంగి చూస్తే ఆయన మాట్లాడరు, గుడ్లవల్లేరు ఘటన మీద మాట్లాడరు, పిఠాపురం ఘటన మాట్లాడరు. అదే విధంగా సుగాలి ప్రీతి కేసులో కూడా ఇంతవరకు స్పందించేటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి నాయకుడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎంతసేపు ఆశయాలని చెప్తాడు. పచ్చి అవకాశవాది. ఆయనకి ఆశయాలు లేవు, అంత అవకాశవాద రాజకీయమే. అధికారంలో రావడానికి ఎన్ని అబద్దాలని చెప్తారని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు కూడా అబ్జర్వ్ చేయాలి, ఆయన తీరుని గమనించాలి. ఎందుకంటే జనసేన పార్టీలో ఈ రోజున ఎక్కడ చూసినా సరే జానీ మాస్టర్ లాంటి వాళ్ళు, కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారయ్యారు. ఆ పార్టీ నిండా మరి ఈ మధ్య చూస్తే అన్ని ఇటువంటి పనికిమాలినోళ్లే తయారయ్యారు. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సంజాయిషి చెప్పుకోవాలి. లేకపోతే యువత, మహిళలు అందరూ కూడా మీకు తగిన శాస్త్రి చేస్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అయితే ప్రస్తుతం చూస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కావాలని వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటూ అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాలని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది.